నిన్నటి ఎపిసోడ్లో శ్రీజ ప్రియ అసలు వాళ్ళ పొగరు చూసారా? అసలు వాళ్ళకి ఎంత పొగరు ఉందంటే అసలు తనుజ సంజన గారు వీళ్ళంతా కూడా నాకు సార్ని సార్ అని పిలుస్తుంటే అసలు వీళ్ళు క్వశ్చన్ చేయటం కానీ, ఆ మాట్లాడే పద్ధతి కానీ, ఆ కూర్చోవటం కానీ, అసలు ఆ యాటిట్యూడ్ అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఏమైంది? వాళ్ళకి ఎంత సెలబ్రిటీ అయితే ఏంటి, కామనర్స్ అయితే ఏంటి, అందరు మనుషులే కదా. మరీ అంత పొగరు ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు వచ్చి గేమ్ అంతా పెంట చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు పోతారా అని చెప్పి నేనైతే ఎదురు చూశాను. కానీ ఈ వీక్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సిందే. ఎందుకంటే సీన్ మొత్తం రివర్స్ అయింది కదండి. మొత్తం ఇప్పుడు వాళ్ళు గిన్నెలు తోమి మొత్తం అంతా ఊడ్చి వంట చేసి వాళ్ళు ఎంత ప్రేమగా వడ్డిస్తారో అర్థమవుతుంది. మాకు అలా పెట్టలేదు, ఇలా పెట్టలేదు, అట్లా వండారు, ఇట్లా వండారు అని చెప్పి ఎగబడ్డారు కదా. ఇప్పుడు ఎలా పెడతారనేది అర్థమవుతుందండి. వాళ్ళకి సమాధానం నాకు సార్ చెప్పలేరు, ఊళ్ళో ఉండే వాళ్ళైతే చెప్తారండి. వాళ్ళైతేనే కరెక్ట్గా చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ కూడా అలా ఉందన్నమాట. అసలు కుక్కని తీసుకెళ్ళి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో అసలు కరెక్ట్గా చూపిస్తున్నారు వాళ్ళు. అసలు టూ మచ్ బిహేవియర్ అండి. అస్సలు నాకు నచ్చట్లేదు వాళ్ళిద్దరు కూడా. నాకు సార్ ఎంత అర్థమయ్యేలాగా 2-3 సార్లు చెప్పి వీడియోస్ను కూడా 2-3 సార్లు చూపించినా కానీ బయట ఆడియన్స్ చెప్పిన దానికి కూడా కవర్ చేసి మళ్ళీ సమాధానం చెప్పాలని అనుకుంటున్నారు. కానీ మనం బయటికి ఇలా పోర్ట్రే అవుతున్నాం, మనల్ని ఇలా అనుకుంటున్నారు, మన ఇద్దరం ఇలా ఉన్నామని చెప్పి అసలు వాళ్ళకి మైండ్కి అర్థం కావట్లేదు. సార్ వచ్చి ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవన్నీ చెప్తారన్న విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుందో లేదో కూడా తెలియట్లేదండి. అసలు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళైతే. వాళ్ళు వెళ్ళిపోవాలి, కాకపోతే ఈ వీక్ మొత్తం పని చేసి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఎలా చేస్తారనేది చూడాలని నాకు బాగా ఉంది.